ఆర్ఆర్ఆర్ సినిమా వెనుక ఉన్న కష్టాలను, ఎదుర్కొన్న ఇబ్బందులను డాక్యుమెంటరీ రూపంలో తీసి ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్, ఆలియా భట్, కీరవాణి తదితరులు అభిప్రాయాలను కూడా ఇందులో పొందుపరిచి థియేటర్లలో విడుదల చేశారు. అయితే దీనికి అనుకున్నంత స్పందన రాలేదు. ప్రేక్షకులు ఎవరూ ఆసక్తి చూపించలేదు. దీనికి తోడు పుష్ప 2 హవా నడుస్తోంది. దీంతో తన కెరీర్‌లోనే తొలిసారిగా థియేటర్లలో విడుదల చేసిన సినిమా వల్ల ఫ్లాప్‌ను ఎదుర్కొన్నాడు రాజమౌళి. ప్రస్తుతం 'దుర్గా ఆర్ట్స్' పతాకంపై డాక్టర్ కెఎల్ నారాయణ, గోపాల్ రెడ్డి 1000-1500 కోట్ల బడ్జెట్‌తో పాన్ వరల్డ్ సినిమాను రాజమౌళి దర్శకత్వంలో నిర్మించబోతున్నారు. మహేష్ బాబు హీరోగా నటించబోతున్నారు. జనవరి నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్